హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ బ్యూటిఫుల్ యెల్లో కలర్ శారీ కోసమైతే చాలామంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారండి. చాలామంది కామెంట్స్ పెట్టారు. అలాగే వాటిని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్‌కి కూడా మెసేజ్ అయితే పంపించారండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్‌కి చాలా లైక్స్ కూడా అయితే చేస్తూ ఉన్నారండి. హ్యాపీ మామ్ టాక్స్ ముఖ్య ఉద్దేశం కొనుక్కోలేని సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి, కొంతమంది లేడీస్‌కైనా మంచి శారీస్ ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి. అలా అవసరం ఉన్న వాళ్ళ వరకు నా వీడియోలు రీచ్ అవ్వాలంటే మీరు ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో ఎవరైనా శారీస్ అవసరం ఉన్నవాళ్ళు, బట్టలు అవసరం ఉన్నవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కనుక నా బట్టలు యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా నా వీడియోస్‌ని వాళ్ళకు షేర్ చేయండి. ఇక ఈ బ్యూటిఫుల్ శారీ విన్నర్ ఎవరో అయితే చూద్దామండి. ఈ గివ్ అవేలో అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారండి. చాలామంది కామెంట్స్ చేశారు. సో, ఒక్కరి నేమ్ కూడా మిస్ అవ్వకుండా అందరి నేమ్స్ క్లియర్‌గా అయితే నేను రాసేసానండి. అన్నీ నేను రాసిన తర్వాత శ్రియాన్‌తో అయితే లక్కీ డ్రా తీయించానండి. అందరూ విన్ అయితే అవ్వలేరు కదండీ! కేవలం ఒక్కరు మాత్రమే విన్ అవుతారు కాబట్టి, విన్ అవ్వలేని వాళ్ళెవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా ఏదో ఒక గివ్ అవేస్ అయితే ఉంటూనే ఉంటాయండి. మన లేడీస్ కోసం నేను ఎవరో ఒకరికి ఇలా శారీస్ అయితే ఇస్తూనే ఉంటాను కాబట్టి, విన్ అవ్వకపోయినా సరే మీరెవ్వరూ ఫీల్ అవ్వద్దండి. మళ్ళీ నెక్స్ట్ టైం మరొక గివ్ అవేలో మీరే విన్ అవ్వచ్చు. ఇంక నేను అందరి నేమ్స్ అయితే రాయడం మొదలుపెట్టేసానండి. ఫస్ట్ నేమ్ అయితే స్వాతి గారు. స్వాతి గారి నేమ్ రాసాను. తర్వాత గౌరీ గారు. తర్వాతి నేమ్ అయితే చైతన్య గారండి. నెక్స్ట్ నేమ్ వచ్చేసి శ్రేష్ఠ గారండి. నెక్స్ట్ నేమ్ అయితే పల్లవి గారు. నెక్స్ట్ నేమ్ ఆరుషి గారు. నెక్స్ట్ తన్వి గారు. నెక్స్ట్ నారాయణ కల్పన గారు. నెక్స్ట్ హర్షిత గారు. నెక్స్ట్ రూపాదేవి గారు. అలా కామెంట్స్ పెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరి నేమో అయితే రాశానండి. ఒక్కరిది మిస్ కాలేదు. నెక్స్ట్ తుంపాల చంటిబాబు గారు. నెక్స్ట్ నేమ్ వచ్చేసి సాత్విక గారు. నెక్స్ట్ సత్యవతి గారు. నెక్స్ట్ నేమ్ అయితే స్వాతి గారు. నెక్స్ట్ రూబీ గారు. నెక్స్ట్ నేమ్ అయితే వచనాస్ ఆర్ట్ అండి. నెక్స్ట్ నేమ్ అయితే సాకేత్ యాదవ్ గారు. నెక్స్ట్ అరుణ గారు. తర్వాత సింధు గారు. నెక్స్ట్ నేమ్ జయశ్రీ గారు. నెక్స్ట్ నేమ్ రజనీ గారు. తర్వాత ఫంటాస్టిక్ పిల్ల. తర్వాత సాయి శ్రీనివాస్ గారు. తర్వాత హరిప్రియ గారు. నెక్స్ట్ హైమా కుమారి గారు. నెక్స్ట్ నేమ్ జోస్లిన్ గారు. నెక్స్ట్ మధు గారు. నెక్స్ట్ స్టెల్లా గారు. తర్వాత సెరాఫీస్ వరల్డ్. నెక్స్ట్ స్టీవెన్ గారు. నెక్స్ట్ అమృత గారు.
నెక్స్ట్ ఉషా సంధ్య గారు, శివనారాయణ్ గారు, తర్వాత అమృత నవి గారు, తర్వాత ధనలక్ష్మి గారు, తర్వాత చరణ్ గారు, తర్వాత సత్యవేణి గారు. మొత్తం అందరి నేమ్స్ అయితే రాసేసానండి. ఏ ఒక్కరు కూడా మా నేమ్ రాయలేదు అని ఏ ఒక్కరు కూడా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి అన్నీ క్లియర్గా చూసుకొని మొత్తం అన్నీ రాసేసానండి. శ్రియాన్ ఒకసారి బాగా మిక్స్ చేయనా? ఒకటి తీయి, ఒకటి తీసివ్వు. తీసావా? శ్రేష్ఠ ఇవాల్టి సారీ విన్నర్ శ్రేష్ఠ అండి. శ్రేష్ఠ గివ్ అవే సారీలో విన్ అయ్యారు. ఈ సారీ విన్నర్ శ్రేష్ఠ గారండి. శ్రేష్ఠ అనే మెయిల్ ఐడితో కామెంట్ అయితే చేశారు. ఈ శ్రేష్ఠ గారు ఎవరు అనేది ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ అడ్రస్ కూడా నాకు క్లియర్గా వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే ఈ సారీని నేను మీకైతే పంపిస్తానండి. కంగ్రాచులేషన్స్ టు శ్రేష్ఠ గారు. ఈ శ్రేష్ఠ గారు అయితే 5th లైక్ చేశారండి. సో 5th లైక్ ఎవరైతే చేశారో ఆ శ్రేష్ఠ గారు నాకు వాట్సాప్లో అయితే మీ అడ్రస్ మెసేజ్ పంపించండి. మన ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళ కోసం మరొకసారి గివ్ అవే అయితే పెట్టాను కదండి. ఈ సారీనైతే మన ఛానల్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వాళ్ళల్లో ఎవరో ఒకరికైతే గిఫ్ట్గా ఇవ్వబోతున్నానండి. ఈ వీక్లో ఏదో ఒక రోజు లక్కీ డ్రా తీయించి నేను విన్నర్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తానండి. ఇది కాకుండా ఇదే వీక్లో మరొక సారీ గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో ఆ గివ్ అవేకి సంబంధించిన డీటెయిల్స్తో ఒక వీడియో అయితే పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.